హలో ఆల్, బ్రెడ్తో సింపుల్గా ఇలా డిజర్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా ఒక గిన్నెలోకి ఫుల్ క్రీమ్ పాలను యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. పాల మీద మీగడని 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని, 1 స్పూన్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుని కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిల్క్ బాయిల్డ్ అయినప్పుడు మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఉండలేమి కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా వెనిల్లా ఎసెన్స్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా 4 బ్రెడ్ని తీసుకొని 4 వైపులను ఇలా కట్ చేసేసుకొని మధ్యలో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక కళాయిని పెట్టుకొని బటర్ని యాడ్ చేసుకొని బ్రెడ్ ముక్కల్ని యాడ్ చేసుకొని 2 వైపులను లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా బ్రెడ్ ముక్కలన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక గిన్నెని తీసుకొని దాంట్లోకి ఈవెన్గా బ్రెడ్ని సర్దుకోవాలి. ఇలాగ బాగా సర్దుకొని మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ ములిగే వరకు మిల్క్ని యాడ్ చేసుకొని మిగతావి కూడా ఇలా సర్దుకొని మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా యాడ్ చేసుకున్న తర్వాత బాదం పలుకుని, జీడిపప్పు పలుకుని యాడ్ చేసుకుని క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒకసారి మీ బౌల్లోకి తీసుకుని తింటే ఆ టేస్టే వేరండి, చాలా బాగుంటుంది.